హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాస్య బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు నేను ఇంట్లోనే ఎండలకి ఇలా వడియాలు ఇంకా సేమియా రెడీ చేసుకున్నాను. దీన్ని గోధుమ పిండితోని ప్రిపేర్ చేసుకున్నాం మేము. దీంతో సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఉప్మా స్టైల్లోనే సేమ్. వీటిని కొంచెం వేయించుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని మనకి ఆయిల్ ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ పోసుకోవాలి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో ఇలా ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత సాజీరా, చెక్క, పచ్చిమిర్చి, ఇంకా దీంట్లోకి ఆకు కూడా వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోని ఇలానే కట్ చేసి ఫస్టే పెట్టుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా అన్నీ వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వేరే బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి ఆనియన్స్. మనకు ఫ్రై అయినట్టు తెలుస్తుంది. దానిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని క్లోజ్ చేయాలి. దాని తర్వాత చూస్తే ఇలా ఫ్రై అయినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. ఉప్మా నార్మల్గా ఇంట్లో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కూడా కాకపోతే మ్యాగీలాగా కూడా కనబడుతుంది, సేమియా ఉప్మాలాగా కూడా కనబడుతుంది. దీనిలోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. మనకు టేస్ట్కి సరిపడా మనం రోజు ఇంట్లో ఎలా వాడతామో అలానే వేసుకోవాలి. దీనిలోకి ఏం స్పెషల్గా ఏం లేదు, సేమ్ అలానే రెడీ చేసుకోవాలి. ఎసరు పెట్టుకోవడానికి వీటికి సేమియాకి సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత దీనిలోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కలుపుకున్న తర్వాత ఇవి ఇట్లా మరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎసరు ఇలా తెలుస్తున్నప్పుడు మనం దీంట్లోకి ఇందాక పక్కన పెట్టుకున్న సేమియా ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. తక్కువ మంట పెట్టుకోవచ్చు, కొద్దిసేపు. ఇప్పుడైతే ఎక్కువ పెట్టాను నేను. అవన్నీ వేసాక తక్కువ మంటలో మళ్ళీ ఉడికించుకోవాలి. ఈజీగానే సేమియా లాగానే ఉడికిపోతుంది తొందరగానే ఇది మనకి. సో ఇలా చేసుకుంటే ఇంట్లోనే హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ కూడా చేయండి. ఇంకా యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను.